ఇప్పుడు పేరగుట్ట పోతున్నాం మనం. ఇప్పుడు వచ్చేసి మనం ఐతనార్లో ఉన్నాం. ఐతనార్ నుండి మనకు 13 కిలోమీటర్లు చూపిస్తుంది, ఎందుకంటే మనం ఐతనార్లోనే ఉంటాం కాబట్టి అట్లా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది అంటే 2 బండ్ల పైన పోతున్నాం, ఇంకోటి ఇంకిల్ సైడ్ నుండి వస్తుంది. మనం వచ్చేసి ఇప్పుడు పెద్దంబర్పేటలో ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మన బండి ఇంకో బండి ఇంకిలంగా వస్తుంది, కాకపోతే మన డ్రైవర్లు స్లోగా ఉన్నారు. అది కొత్త డ్రైవర్ కాబట్టి అందువల్లనే స్లోగా వచ్చేస్తున్నాం. ఇది చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడికి వెళ్ళి 4 వే రావడం వల్ల చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి అవుటర్ దగ్గర ఉన్నాం, వర్కింగ్. అవుటర్ దగ్గరికి వెళ్ళి మనం రైడ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడే అవుటర్ దగ్గరికి ఎంట్రీ అయిపోతున్నాం. చిన్నగా వెళ్తున్నాం అనమాట. ఇంకిలంగా ఇంకో బండి వస్తుంది, కానీ జర లేట్ అయి వస్తుంది అనమాట. పోరగాళ్ళు ఇప్పుడే అవుటర్ దాటేసినాం అనమాట. ఇది అప్పుడప్పుడు బ్లర్ అవుతుంది, అది ఎందుకు బ్లర్ అవుతుందో మాకు కూడా తెలుస్తలేదు. ఇది కెమెరా అన్నారు, ఏదో అట్లా. ఇప్పుడే పడిపోతున్నాం. ఇంకా ఇది ఇటుకెళ్ళే మొత్తానికి డివైడర్ క్లోజ్ చేసారు. మనం ఇప్పుడు పోవాల్సింది ఇక్కడనే రైట్ సైడ్లో. ఇదేమో ఇటుకెళ్ళి మొత్తం రోడ్ బ్లాక్ చేసేసారు, కానీ ఇప్పుడు ముంగలు ఉన్నట్టుంది. ఇంకెంత దూరం ఉందో తెలుస్తలేదు. కాకపోతే ఈడంగా మనుషులు వస్తారు. ఏందో ఇదంతా ఇంకెంత దూరం ఉందో తెలుస్తలేదు. మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ దూరమే ఉంది ఇది పోవాలంటే. పొలం మధ్యలో రోడ్ మధ్యలో పెట్టేసారు మన తెలుగు మంతులు. ఇప్పుడు యూటర్న్ అయితే తీసుకున్నాం. ఇంకా మనం ఇక్కడికి వెళ్ళాల్సింది సంగీ టెంపుల్కి. ఆర్డర్ పక్క పొంటి రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడైతే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. చిన్నగా మలుతున్నాం మేము. ఇంకిలంగా బండి వస్తుందని మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ తెలియదు. అది లవర్స్ ఉన్నట్టున్నారు, చిన్నగా పడిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ పోతున్నారు మనకు తెలియదు. అంతా వెళ్ళిపోవాలి మనం చక్కగా. ఇదే రూట్ చక్కగా పోవాలి. వీళ్ళు మంచి మా ముఖేష్ గారు ఫోన్ చూసుకుంటుండు. జర ఫోన్ ఎక్కువ దూకుంటుండు, సోకు ఎక్కువ. మా ఎంఎస్పి గారు కూడా వస్తున్నారు. శివప్రసాద్, మహేంద్ర సింగ్ ధోని అంటారు. అవతలేడు, ఎవరు మాట వింటలేడు అసలు. కోయడగుట్ట దగ్గరలో ఉన్నాం. మనం కోయడగుట్ట వెళ్తున్నాం. ఇదే కోయడగుట్ట. ఇక్కడనే మళ్ళాలి. ఇక్కడ నుంచి స్ట్రేట్ పోతే ఒక 1.5 కిలోమీటర్లో మనకు గుట్ట కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంటుంది. కోయడగుట్ట పైన చాలా పబ్లిక్ ఉంటారు. కోయడగుట్ట పైన ఈ రోడ్డు మొత్తం ఘాట్ ఉంది. జర స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే కండిషన్ జర ఇదేమో ట్రబుల్ ఇస్తుంది. సౌండ్ మరి డేంజర్ వెళ్ళిపోవాలన్నమాట. ఈ గడ్డనేమో చాలా ఎత్తుగా ఉంది. ఒకసారి బండి సౌండ్ వినండి. మహేంద్ర సింగ్ ధోని అంటారు వీడిని. ఇప్పుడు ఈడంగా వాడు చక్కగా వెళ్ళిపోవాలి మనం.
వేరే దానికి ఈ పల్లోడే వెంకి ముందర తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం సంగీ టెంపుల్ పోదామని ప్లానింగ్ చేసేసాం. ఇంకా ప్లాన్ ఓకే అయిపోయింది. ఇంక వెళ్తున్నాం కోయడగుట్ట టైప్ నుంచి. ఇప్పుడు మన సంగీ అది కనిపిస్తుంది కదా, అది సంగీ. కొంచెం ముందరికి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ మనకి సంగీ. ఈ విధంగా మనకు రైట్ సైడ్లో కమ్మం కనిపిస్తుంది. సక్కర్ సైడ్ పోతే సంగీ టెంపుల్ కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంది. డే టైంలో చాలా బాగా అనిపిస్తుంది. సంగీ టెంపుల్ వ్యూ చాలా బాగుంది నైట్ టైంలో. ఇవన్నీ గుడులు, చాలా గుడులు ఉన్నట్టున్నాయి. అవి ఎన్నున్నా కానీ లెక్క పెట్టలేదు. చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ విధంగా మా శివగాడు వెంకటేశ్వర స్వామి.